హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడే వర్క్ అయిపోయింది, ఫుల్ టైర్డ్. 11 hours షిఫ్ట్ తర్వాత రూమ్కి వెళ్తున్నాను. ఇప్పుడే నాన్ స్టాప్, ఎలాంటి బ్రేక్ లేదు, ఏం లేదు, ఫుల్ వర్క్. తిన్నా అప్పుడు సాయంత్రం, కానీ ఇంకా ఆకలి అవుతలేదు, లైట్గా ఆకలి అవుతుంది. తినేము పడుకునే ముందు ఖచ్చితంగా కొంచెం తినాలి కదా, తింటేనే కొంచెం ఎనర్జీ ఉంటుందని చెప్పేసి ఇక వండుకునేంత ఓపిక లేదు. చక్కగా రూమ్లో కొంచెం రైస్ ఉంది. మార్కెట్ చూడండి, మార్కెట్కి వచ్చిన పోయి పెరుగు తీసుకొని, ఒక దోసకాయ తీసుకొని కట్ చేసుకొని, దోసకాయ ముక్కల్ని పెరుగులో ఉప్పు కలుపుకొని మంచిగా అన్నంతో తింటే మస్తు ఉంటుంది. సరిపోతుంది ఇలాంటికి. ఇది లైట్గా వచ్చేసిన మార్కెట్కి. ఇదే మార్కెట్. ఫస్ట్ పోయి పెరుగు తీసుకుందాం, సరేనా? పురానే ఢిల్లీ మే చూసారా? ఇది తీసుకుంటుంది మస్తు. పెరుగు తీసుకున్నాం. ఇది పెరుగు మస్తు ఉంటుంది. పెరుగు ఇది మంచిగా గడ్డ పెరుగులకు ఉంటుంది మంచిగా. పెరుగుని మనం కడ అంటాం కదా, కడ అనొచ్చు, యోగర్త్ కూడా అనొచ్చు. గ్రీక్ యోగర్త్ ఉంటుంది దీన్ని, గ్రీక్ యోగర్త్. అట్లా యోగర్త్ కడ్ సేమే, కానీ దాన్ని తయారు చేసే విధానం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇంటికాడ చేసుకునే దాన్ని కడ్ అంటాం. పెరుగుని వీళ్ళు గ్రీక్ యోగర్త్ అంటారు దీన్ని, మా వేరే కంట్రీస్ వాళ్ళు. అట్లా ఎందుకంటే తయారు చేసే విధానం వేరు ఉంటుంది కొంచెం, అంతే ఆ ప్రాసెస్. అసలు దోసకాయలు అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. కొన్ని దోసకాయలు ఉన్నాయి కదా చిన్నది, ఇప్పుడు మనం కూడా సరిపోతుంది. ఇది హైబ్రిడ్ దోసకాయలు ఇవన్నీ. మన ఇంటికాడ వేరు ఉంటాయి కదా, ఇక్కడ వేరు ఉంటాయి చూడండి. అట్లా సరిపోతుంది. రెండు అన్నం ఉంది ఇట్లా. ఎలా హబీబీ పోదాం, కొంట కడుకొని బిల్లు వేసుకొని రూమ్కి వెళ్ళిపోవాలి. ఫుల్ టైర్డ్ బ్రదర్, చిల్లు తినేసి పడుకోవాలి. భయ్యా కిదరే, నువ్వు బిల్లు కొట్టేసి నేను పే చేసేస్తా. చూసారా, గల్ఫ్లో ఎడికైనా సరే చూసారా పైన చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, చీపే ఉంటాయి, చాలా తక్కువ రేటుకి వస్తాయి. ఎంత మహా అయితే ఒక 5 రియాలకు ఇట్లా 5-10 రియాలకు అట్లా వస్తాయి. హుక్కా బార్ కూడా తాగొచ్చు. మనం తాగనుకో అట్లా చెప్తున్నా అంతే, కేవలం అవి హుక్కా అన్నట్టు, ఓకేనా? దానికి కోల్ తెలుసుకోవచ్చు. కోల్ దాన్ని కాల్చనీకి కోలు, దాని ఫ్లేవరు స్ట్రాబెర్రీ ఫ్లేవర్, ఇంకా చాలా ఫ్లేవర్ దొరుకుతాయి అన్నమాట. తక్కువ డబ్బులనే దొరుకుతుంది. ఇదంతా చెప్పొద్దు, చూపిస్తున్నా అంతే మీకు, అంతే. ఓకే అంతే, ఇవి కేవలం నాలెడ్జ్ పర్పస్ కోసం చూపిస్తున్నా అంతే, సరేనా? వెళ్దాం రూమ్కి. వర్క్ అయిపోయిన తర్వాత, వర్క్ అయ్యేటప్పుడు ఒక లాస్ట్ 10 minutes ఉంటుంది చూసిన, అనిపిస్తుంది 10 minutes ఎట్లా ఫాస్ట్ అయితే ఎట్లా బయటకు వెళ్దామని చెప్పేసి. ఎందుకంటే టైర్డ్ అయిపోతాం కదా. చక్కగా రూమ్కి అయ్యి ఫోన్ వండుకుంటే బాబా చూసిరా, ఒక్క పురుగు లేరు, మొత్తం ఎక్కడో అక్కడ వండుకున్నారు. ప్రపంచం అంతా కాదు కానీ ఒమాన్లో, ఇండియాలో అందరు ఇప్పుడు గార్డెన్ ఉన్నారు. డీప్ స్లీప్ ఉన్నారు అందరు డీప్ స్లీప్లో ఉంటే నేను పని ముగించుకొని రూమ్కి వెళ్తాను. ఇప్పుడు అందరు నైట్ పడుకుంటే ఇండియాలో పడుకుంటాం. ఇంత నైట్ షిఫ్ట్ చేసిన పరిస్థితికి ఇంతే ఉంటుంది. అట్లా చక్కగా పిరనిందామని చెప్పేసి అనుకుంటే మనం అంటుండ్రు, బయట పోయి కోడిగుడ్లు తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకొని కుబుస్తుందామని చెప్పి అంటుండ్రు. పోయిస్తాను నేను మార్కెట్కి, ఏం చేస్తాను. హలో గైస్, తెలుసు కదా మన అయ్యద్ బాయ్. హాయ్. బయట పోతున్నాం మార్కెట్కి, పోయి కోడిగుడ్లు తెచ్చుకుంటాం. సరే చూపిస్తాను. మా వాడు ఇలా డే ఆఫ్ అని చెప్పేసి, చుట్టి సెలవు అని చెప్పేసి రూమ్లో కూర్చొని సయ్యర్ మూవీ ఈ మధ్య ట్రెండ్ అవుతుంది చూసినాం, ఒక సాంగ్ అది పెట్టుకొని చూస్తుండట. మూవీ వచ్చిందని చెప్పేసి ఓపెన్ చేసి మూవీ చూస్తుండట. ఇంట్రెస్టింగ్ కొద్ది 30 నిమిషాలు అవుతున్నాడు. 30 నిమిషాలు సినిమా చూసినాక 30 minutes తర్వాత సయ్యర్ అని పేరు పడతాడు అనుకున్నాడట. లాస్ట్కి అయితే మాయ అని పేరు పడాడట. ఆ 30 minutes వేస్ట్ అయిపోయింది. సినిమా మధ్యలో ఆపేసిండట. చక్కగా బాధపడాడట. అరే సయ్యర్ మూవ్ అనుకుంటే మాయ మూవ్ వచ్చింది అని చెప్పేసి, మోసపోయినా అని చెప్పేసి అంటుడు. అండా కిదరే అండా ఇదరేనా బ్రెడ్ చాయ్. ఓకే కోయి మాట. అనుకుంది ఒకటి, అయ్యింది ఒకటి. చక్కగా పెరుగు పోసుకొని తిందామంటే అన్నంలా ఇవన్నీ వేసుకొని తినాల్సి వచ్చింది. చూడండి, బ్రెడ్ని రోస్ట్ చేసుకున్నాం, మంచిగా రోస్ట్ చేసుకొని ఆ బ్రెడ్లో ఈ ఆమ్లెట్ పెట్టుకొని, కూర కూడా ఉంది, కూర మా ఫ్రెండ్ గాంది. ఆ కూరలో
దాన్ని నానబెట్టుకొని తీసుకొని తింటుంటే చూసిన టేస్ట్ వేరే లెవెల్, మస్తుంది టేస్ట్ మొత్తం. బాబా. సరే గాయస్, పడుకుంటున్నా, మళ్ళీ రేపు వర్క్కి వెళ్ళాలి కాబట్టి పడుక, ఇంకేముందులే ఇంకా పడుక.